అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం అయితే నెలకొంది మరి గ్రామాల్లో ఎక్కడ చూసినా కానీ ఎలక్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది మరి నిన్న ఏదైతే మరి సెప్టెంబర్ 30 తారీఖున స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో అక్టోబర్ 9 నాడైతే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది మరి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ప్రక్రియ మొత్తం అయితే కొనసాగుతుంది అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ సర్పంచ్ సో ఇవన్నీ కూడా ఈ నెల రోజులలో అయితే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి మనకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎంపీటీసీ 2 విడతల్లో చేస్తారు సో అదేవిధంగా వార్డు సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో జరుపుతామని చెప్పేసి కూడా ఆల్రెడీ డేట్లు కూడా ప్రకటించారు సో అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుందని చెప్పేసి వర్తిస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కాకపోతే నిన్న నుంచే ఎప్పుడైతే నిన్న ప్రకటించారో అప్పటి నుంచే రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకు అధికారులు క్లియర్గా చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలో ప్రతి పరిధిలో కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది సో దాని గురించి కూడా క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండాలి మరి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఉంటారో మరి ప్రలోభ పెట్టడానికి డబ్బులు వంచడం లేదంటే మహిళలకు చీరలు వంచడం కావచ్చు రింగులు వంచడం సో ఇట్లా చాలా అయితే జరుగుతుంటాయి సో ఇలాంటివి జరగకుండా మరి పోలీస్ యంత్రాంగం అటు ఎన్నికల కమిషన్ కూడా పకడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటుంది ముఖ్యంగా క్యాష్ పరంగా చూస్తే మనం ఏదైతే డబ్బులు తీసుకెళ్తామో 50,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకెళ్తే మాత్రం దానికైతే సరైన పత్రాలు అయితే చూపించాల్సి ఉంటుంది అంటే 50,000 కంటే తక్కువ ఉంటే ఎవరికి ఏం చూపించాల్సిన అవసరం లేదు అంటే ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 50,000 తీసుకెళ్తే కనుక ఎవరికైతే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దానికి పత్రాలు ఉండాల్సి లేదు ఒకవేళ 50,000 కంటే ఎక్కువ ఉంటే కనుక మరి దానికి సంబంధించిన పత్రాలు అయితే చూపించాలి అంటే ఉదాహరణకు మీరు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళ్తున్నారు అనుకో దానికి సంబంధించిన రిసిప్ట్ ఉంటుంది సో అది చూపించాలి లేదంటే మీకు ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటాయి పెళ్ళిళ్ళకి సంబంధించి బంగారం కొనాలనుకో ఆ బంగారం సంబంధించిన రిసిప్ట్స్ ఉంటాయి కదా సో అవి చూపించాలి సో బంగారం ఏవైనా సరే 50,000 కంటే విలువైన ఏవైనా ఎక్కువ తీసుకెళ్తే కనుక వాటిని అయితే ఖచ్చితంగా పోలీసులకు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళైతే తనిఖీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు వాళ్ళకైతే ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది ఒకవేళ పత్రాలు లేని ఎడల మీ డబ్బు ఏదైతే ఉంటుందో మరి అయితే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది మరి ఒకవేళ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన సంబంధిత పత్రాలు మరి వాళ్ళకి ఇస్తే సో ఇస్తారు కాకపోతే ఏంటంటే మరి మనం ముందే జాగ్రత్త పడాల్సిందిగా ప్రజలకైతే రిక్వెస్ట్ ఎందుకంటే మరి 50,000 కంటే ఎక్కువ తీసుకెళ్తే కనుక మరి ఖచ్చితంగా వాళ్ళైతే పత్రాలు అయితే చూపించాల్సి వస్తుంది 50,000 లోపు ఉంటే ఏం కాదు సో ఇవన్నీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి మండలాలకు అయితే వర్తిస్తుంది సో ఇక ఎలక్షన్ కోడ్ వచ్చేసి మరి మండలాలకు అదేవిధంగా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు హైదరాబాద్ ఉంటుంది ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఎలక్షన్ కోడ్ అనేది వర్తించదు సో అట్లాగే మనకి రూరల్ ప్రాంతాల్లో ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీ ఉంటుంది అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ ఉండదు ఏవైతే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా మున్సిపాలిటీ కార్పొరేషన్ సో ఇవి ఉంటాయి కదా వీటిలో మాత్రము ఈ ఎలక్షన్ కోడ్ అయితే ఉండదు సో యథావిధిగా వాళ్ళది ఇంతకుముందుకు ఎట్లా నడుస్తుందో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడే నడుస్తుంది సో ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే ఉంటుందో మరి అక్కడ మాత్రమే ఇప్పుడు ఏవైతే మరి కొత్తగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏమైనా కొత్త పనుల కోసం శంకుస్థాపనలు చేయడం లేదంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మరి కొత్త పథకాలు ఏదైనా ప్రవేశపెట్టాలనుకుంటే అట్లాంటి వాటికి మాత్రం ఇక ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఇబ్బందులు తలెత్తాయి అంటే ఎలాంటి శంకుస్థాపనలు కానీ ఎలాంటి పనులు కానీ చేపట్టద్దు అంటే ఆల్రెడీ చేసి ఉంటే ఒకవేళ ఆల్రెడీ శంకుస్థాపన చేసి ఉండి ఆ పనులు కంటిన్యూ అయితే అది వేరే విషయం కానీ కొత్తగా మాత్రం ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో మరి అక్కడ చేయడానికైతే వీల్లేదనమాట సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా గ్రామాల్లో మాత్రం ఈ ఎలక్షన్ కోడ్ అయితే మున్సిపాలిటీలో ఉండదు ఎందుకంటే వాళ్ళు మున్సిపాలిటీలో సో మనకు అర్బన్ ఏరియా ఉంటుంది మరి రూరల్ ఏరియా ఉంటుంది మరి అర్బన్ ఏరియా వరకు అయితే వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉంటారు కాబట్టి అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన సో ఈ ఎన్నికలు జరగవు కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఎలక్షన్స్ కోడ్ అయితే ఉండదు మరి ఎవరైతే రూరల్ ప్రాంతం ఉంటారో ఆ రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది సో మరి ఎవరైనా ఇప్పుడు ఎక్కడ మరి ఇప్పుడు రాష్ట్ర రహదారులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు ఏ రహదారులు అయితే ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఆ ఎన్నికల కమిషన్ కూడా మొత్తం అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు సో మరి మీ దగ్గర ఎక్కువ క్యాష్ ఉన్నా కానీ దానికి సంబంధిత పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఓటర్లను ప్రభావితం చేయడానికి మరి అభ్యర్థులు కావచ్చు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి మరి చూసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మరి
ప్రతి జిల్లాలో ఇప్పుడు దాదాపు 31 జిల్లాల్లో అంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సో ఇవి మినహా మిగతా అన్నిట్లలో కూడా మరి గ్రామ పంచాయతీ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో ఎలక్షన్ కోడ్కి అయితే మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. సో ఇదే అనమాట. మరి ఆల్రెడీ నిన్న నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎన్నికలు కూడా అయితే నిర్వహించడం జరిగింది. మరి దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా ఈసీ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.